నెరవేరింది ఉంది. అది ఏంటది, తీర ప్రాంత కోత నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట, కోనపేట వరకు అది సముద్ర కోత నుంచి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాలి, జియో ట్యూబ్ అంటారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. మరి పవన్ సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ వస్తుంది సార్. దానికి ఎంత అండి ఎక్స్పెక్టేషన్? దానికి ఎన్ని కోట్లు కావాలి? దానికైతే 700-800 కోట్లు అవుతుందండి. ఓకే, గతంలో ఏమైనా ప్రపోజల్ పెట్టారా? ఇది వరకు ఖరగ్పూర్ ఐఐటి వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు ఆ టెక్నాలజీకి 4 years బ్యాక్ 400 కోట్లు ప్రపోజల్ పెట్టారు వాళ్ళు. ఇప్పుడైతే అది మరి నేను అనుకోవడం 700-800 కోట్లు అవుద్ది. ఓకే, అయితే ఇందాక మీరన్నది ఎంత ఉంటే బాగుంటుంది అంటే, ఓవరాల్గా పిఠాపురం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకూడదు అనుకుంటే, చిరస్థాయిగా ఒక గొప్ప నియోజకవర్గంలో ఉండాలంటే అదొక 800, ఇదొక 1000, అంటే సుమారు 2000 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే. 2000 అంటే ఇది ఇందాక మర్చిపోయాను నేను ఇష్యూ. 2000 కోట్లు టార్గెట్ ఉండాలి. నేను ఉన్నప్పుడు 2850 కోట్లు తెచ్చాను 5 years లో. ఓకే, ఇప్పుడు 2000 కోట్లు ఉంటే సరిపోతుంది. ఇంకా అసలు దేశంలోనే ఒక అద్భుతమైన నియోజకవర్గం తీర్చిదిద్దొచ్చా? తీర్చిదిద్దొచ్చు 100%. సార్, ఆ విధంగా ఎస్టిమేషన్ ఏమైనా రెడీ చేసుకున్నారా మీరు, వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుంచడానికో లేదా చంద్రబాబు నాయుడు గారు ముందుంచడానికో అని? అంటే ఇది వరకు ఈ తీర ప్రాంతానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మీటింగ్ అయిందండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చేశారు. ఆ ప్రపోజల్స్ ని బేస్ చేసుకుని మళ్ళీ ఎస్టిమేషన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెరిగిన ధరలను ఇట్లా పెట్టి తయారు చేసుకుని దాని ప్రకారం వెళ్ళాలి. అంటే ఇప్పుడే కదా, ఇప్పుడు ఆయన కూడా ఛార్జ్ తీసుకుని ఎన్ని రోజులు అయింది, ఇప్పుడే వస్తున్నారు. అవును, టీమ్ సెట్ అవ్వాలి, వీటిలన్నిటి మీద ఆలోచన చేయాలి, సమయం అన్ని ఫిక్స్ చేసుకోవాలి, కొంత సమయం పడుతుంది. ఇవన్నీ కూడా టాప్ ప్రియారిటీలో ఉన్న నేను చెప్పిన అన్ని కూడా. ఓకే, పిఠాపురంలో మరి 3 రోజులు పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి ఆ ప్రాంత వాసులకి, మీకు ఓట్లేసి గెలిపించన్న వాళ్ళకి ఏం కోరుతున్నారు మీరు ఆ 3 రోజులు షెడ్యూల్కి? మీరు ఇచ్చే మెసేజ్? 3 రోజులు ఇంకా పబ్లిక్ ఫుల్ గా ఉంటారు. మెసేజ్ ఇంకా ఆయన ఇస్తారు. ఏం మెసేజ్ ఇస్తారు అన్నది ఈ పెండింగ్ వర్క్స్, హామీలు ఇచ్చిన వాటి మీద మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ దాన్ని బట్టి ప్రజలు కూడా సాటిస్ఫై అవుతారు. 2 రోజుల్లో చేస్తాం ఏంటని చెప్పి మెసేజ్ ఇస్తారు. ఓకే, సో ఓవరాల్గా గతంలో ఎప్పుడూ లేని విధంగా పిఠాపురాన్ని చూడబోతున్నావా ఆ 3 రోజులు? బ్రహ్మాండంగా చూడబోతుంది. ఎందుకంటే గెలుపు ఆనందం ఒకటి ఉంటది, గెలిచిన తర్వాత ఆయన రావడం ఒకటి, ఈ 2